బీర్ల ఐలయ్య 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయించుకోగానే నాయకుడి లక్ష్యం పూర్తయినట్టు కాదు. నిజానికి గెలిచిన తర్వాత నుంచే ఏ నాయకుడి ప్రయాణమైనా మొదలవుతుంది. నాయకుడు ప్రజల్లో నిలవాలన్నా, మళ్లీ ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికైన దగ్గర నుంచి ఆ నాయకుడు వేసే అడుగులు ప్రజలకు స్పందించే తీరును బట్టే ఉంటుంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో నాయకులంతా ఏమేమో హామీలిచ్చి నేతలు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అలా ప్రజామోదం పొందిన వారిలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా ఒకరు. మరి ఆయన ఎన్నికై 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ఆయన చేసినటువంటి పనులు ఏంటి, ప్రజల స్పందన ఎలా ఉందనేదే ఇవాల్టి మన స్పెషల్ ఫోకస్. బీర్ల ఐలయ్య 100 రోజుల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు ఏమేమో హామీలు ఇస్తూ ఉంటారు. తీరా గెలిచాక హామీలను అటకెక్కించేస్తారు చాలా మంది. కానీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రజల వాగ్దానాలు నెరవేర్చడమే తన మొదటి లక్ష్యం అంటున్నారు. హామీలన్నీ నెరవేర్చి తీరుతానంటున్నారు. తనకు అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు మంచి చేయడమే తన కర్తవ్యం అంటున్నారు. ఇంతకీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆయన నెరవేర్చినటువంటి పనులు ఏంటి, ఆయన 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఆలేరు యాదగిరీశుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు కొలువై ఉన్న నియోజకవర్గం. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గంలో జరిగిన భీకర పోరులో బీర్ల ఐలయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. సబ్బండ వర్గాల మద్దతుతో ఏకంగా 50,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు బీర్ల ఐలయ్య. ఈ 100 రోజుల్లో ఏం చేశావని ప్రశ్నించే వారికి గుక్క తిప్పుకోకుండా ఎన్నో కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు. వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలనకు 100 రోజులు, ప్రజానాయకునికి 100 ప్రశ్నలు అనే మీడియా సమావేశంలో విలేకరుల నుంచి ప్రశ్నలు, నియోజకవర్గ సమస్యలతో పాటు యాదాద్రి ఆలయానికి సంబంధించిన ప్రశ్నలపైన కుక్క తిప్పుకోకుండా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల సహాయం, గ్రామ సభల్లో ప్రజావాణి కార్యక్రమాలు ఆలేరు నియోజకవర్గంలో సక్రమంగా అమలయ్యేలా ఈ 100 రోజుల్లోనే వడివడిగా అడుగులేస్తున్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆలేరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది యాదగిరిగుట్ట. నిత్యం వేలాది మంది దర్శించుకునే శ్రీ లక్ష్మీ నరసింహం చుట్టూనే ఆలేరు రాజకీయం తిరుగుతూ ఉంటుంది. ఎన్నికల సమయంలో నేతలు సైతం అనేక హామీలు ఇస్తూ ఉంటారు. మరి బీర్ల ఐలయ్య ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాటిలో ఇప్పటికీ ఎన్ని పూర్తి చేశారు, మిగిలినవి పూర్తి చేయడానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళేంటి? ఆలేరు అంటే అందరికీ గుర్తొచ్చేది యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి అత్యంత ఆదరణ పొందుతున్న స్వామి శ్రీ లక్ష్మీ నారసింహుడు. ఆ స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. అంటే ఆ యాదగిరీశుడు కొండపైనే కాకుండా పట్టణంలో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపై ఉంటుంది. అందుకే గుట్ట మీదే అత్యంత ఫోకస్ పెట్టారు బీర్ల. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా యాదాద్రి కొండపైన భక్తులు బస చేయడానికి గతంలో వీలు లేకుండా ఉండేది. ఈ 3 నెలల్లోనే కొండపైన భక్తులకు డార్మెటరీలు ఏర్పాటు చేశారు. గుడి పునఃప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న ఆటో కార్మికుల కోరిక తీర్చుతూ కొండపైకి ఆటోలను అనుమతించారు. కొండపైన స్వామివారికి
టెంకాయలు కొట్టే స్థలాన్ని తూర్పు రాజగోపురం ఎదుట ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలతో పాటు బదిలీలు ఉంటాయని, ఆలయ అభివృద్ధికి సహకరించే ప్రతి దాతను గౌరవించే సంప్రదాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవిత్రమైన యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపారు. అతి త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రించేలా చర్యలు చేపట్టామన్నారు బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన బాధితులకు 185 మందికి కొండ కింద షాపులు కట్టి వారికి పట్టా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బ్రిడ్జి నిర్మాణం పైన నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేవాడే నాయకుడు. ప్రజల మనోగతాన్ని తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడే అసలైన నేత. ఇదే విధానాన్ని పాటిస్తున్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య. నియోజకవర్గంలో ఉండే పట్టణాలతో పాటు ప్రతి పల్లెను చుట్టువస్తూ వారి ఇబ్బందులను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మారుమూల తాండాలను సైతం పలకరించి వారికి రాచబాట నిర్మించే ప్రయత్నమూ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ స్పందిస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేపట్టినటువంటి పనులు ఏంటంటే చాంతాడంత లిస్టే ఉంది. వంద రోజుల ప్రజా పాలనలో ఆలేరు నియోజకవర్గంలోని 112 గ్రామాలు పర్యటించారు మన బీర్ల. ప్రజల సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. 100 రోజుల పాలనలో 3 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎల్ఓసీలు తీసుకొచ్చారు. గంధముల రిజర్వాయర్ త్వరలోనే పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజపేట కోటను టూరిజం స్పాట్గా మార్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 11,39,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. 15 కోట్లతో కొలనుపాక నుంచి బచ్చన్నపేట వయా జైన్ టెంపుల్ మీదుగా డబుల్ లైన్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఆలేరు పట్టణంలో 3.5 కోట్ల రూపాయలతో కొలనుపాక రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేశారు. DMF 2 ద్వారా 2,36,00,000 రూపాయలతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అంగన్వాడీ కేంద్రాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్లు మంజూరు చేయించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా త్రాగునీరు, రోడ్ల విషయంలో తెగ హామీలు ఇస్తూ ఉంటారు. తీరా గెలిచాక వాటిని మర్చిపోతుంటారు. కానీ ప్రజలు మాత్రం నిత్యం గుర్తు పెట్టుకునే ఉంటారు. నాయకుడు అలా గెలిచాడో లేదో, ఇక మా పనులు ఎప్పుడు చేస్తారు, మా సమస్యలు ఎప్పుడు తీరుస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆలేరు పల్లెల్లో ఐలన్న చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పటిదాకా తీర్చినటువంటి సమస్యలు ఎన్ని? ఆలేరు నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రామాలు, తండాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సమస్యలు కూడా ఎక్కువే. వాటన్నిటినీ పరిష్కరించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వీలైతే అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా SDF నిధుల కింద 1,80,00,000 రూపాయలతో నియోజకవర్గంలోని గ్రామాలకి మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా కొత్త బోర్లు వేయించి మోటార్లు బిగించారు.
మంచినీటి పైప్ లైన్లు మంజూరు చేయించారు. రాజాపేట మండలం రఘునాథపురం, బసంతపూర్ గ్రామాల్లో ఇళ్లపై నుండి వెళుతూ గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న కరెంట్ లైన్లను మార్పించడానికి ఎస్డిఎఫ్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న జగదేవ్పూర్ పీడబ్ల్యూ రోడ్ టు చీకటి మామిడి వయా వడపర్తి R&B డబుల్ లైన్ రోడ్డును 18 కోట్లతో మంజూరు చేయించి బొమ్మల రామారావు మండల ప్రజల చిరకాల కోరిక సాకారం చేశారు. తుర్కపల్లి మండలంలో STNDF నిధుల కింద 3 కోట్లతో జంగారెడ్డికుండ తండా నుంచి గుజ్జవానికుంట తండా మరియు పొట్టిమరి తండా నుండి నాగాయపల్లి వరకు బీటీ రోడ్డు పనులు మంజూరు చేయించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ పనులు వేగవంతం చేశారు. తాత్కాలికంగా భువనగిరి పాత కలెక్టరేట్లో మెడికల్ కాలేజీ నిర్వహణకు ఏర్పాట్లు చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేశారు. నియోజకవర్గంలో 10 కోట్ల నిధులతో చెక్ డ్యాములు కట్టడానికి నిధులు మంజూరు చేయించారు. తాండాలు గ్రామాల్లో ఉండే ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. వారిని ప్రగతి బాటలో నడిపించాలంటే సరైనటువంటి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడమే నాయకుని తక్షణ కర్తవ్యం. లేదంటే వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటాయి. అందుకే దూరంగా విసిరేసినట్టుగా ఉండే పల్లెలను రోడ్లతో కనెక్ట్ చేసి అభివృద్ధి వైపు నడిపే ఆలోచనలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? STSDF నిధుల కింద తుర్కపల్లి మండలంలో ధర్మారం టు బిలియా తాండా వయా కాశర్లగడ్డ తాండా రోడ్డుకు 2.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే సమయంలో ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని మంచిరోని మామిళ్లు, దయంబడ్డ తండా, ఆత్మకూరు మండలంలోని మోదుగుకుంట గ్రామంలో, రాజాపేట మండలం పుట్టగూడెం తండాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి టవర్స్ వేయడానికి అనుమతులు సాధించారు. బొమ్మల రామారావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు HMDA నిధులు 20 కోట్ల మేర కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం కూడా లభించింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆలేరు నియోజకవర్గ పరిధిలో 50 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు ప్రపోజల్స్ తయారు చేసి పంపడం జరిగింది. 120 కోట్లతో R&B శాఖకు చెందిన రోడ్లు ప్రపోజల్స్ సిద్ధమయ్యాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. 100 రోజుల్లోనే బీర్ల ఐలయ్య సాధించిన విజయాలు. ఈ 100 రోజుల్లోనే ఇంత చేశాడు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని తెలంగాణకి ఆదర్శంగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటున్నారు స్థానిక ప్రజలు. ఇక ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు మన బీర్ల ఐలయ్య. ఆలేరు ప్రజలు ఐలయ్యను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లోనే టెంపుల్ సిటీతో పాటు ప్రతి పల్లె సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ 5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యే నాటికి ఇచ్చినటువంటి హామీలే కాదు, మరెన్నో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తానని గర్వంగా చెబుతున్నాడు ఆలేరు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బేల ఐలయ్య. ఇది బేల ఐలయ్య 100 రోజుల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.